తెలంగాణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. హైదరాబాద్లోని అంబర్పేటలో బీజేహెచ్ఈఎల్ వద్ద పై వంతెనలను గడ్కరీ ప్రారంభించారు. హైదరాబాద్లోని 2169 కోట్లు, కొమరంభీం జిల్లాలో 3900 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలో కాగజ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలో 1.25 లక్షల కోట్లు వెచ్చించామని గడ్కరీ తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో 2 లక్షల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ముఖ చిత్రాన్నే మారుస్తామని చెప్పారు. 4 వరుసల రోడ్లతో ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్తో అనుసంధానిస్తామని తెలిపారు. దేశానికి స్మార్ట్ నగరాలే కాదు, స్మార్ట్ విలేజ్లు అవసరమని చెప్పారు. कि समाज के जो शोषित है, पीड़ित है, दलित है, जो सामाजिक, आर्थिक, शैक्षणिक दृष्टि से पिछड़े हुए हैं, जिनके पास रहने के लिए मकान नहीं है, खाने के लिए रोटी नहीं है, उस दरिद्र नारायण को हम भगवान माने और उसकी निरंतर सेवा करते रहे। और मुझे बहुत खुशी हुई कि आज इस जिले में आते हुए मैं आप सब के साथ आपकी समस्या को समझने की एक अवसर मुझे मिला है। मेरे विद्यार्थी जीवन में मैं विदर्भ में विद्यार्थी परिषद का कार्य करता था। गढ़चिरौली डिस्ट्रिक्ट के आदिवासी क्षेत्र में मैं आज भी 1200 एकल विद्यालय चलाता हूं। हमारे 1600 शिक्षक हैं और करीब 18,000 विद्यार्थी हमारे स्कूल में पढ़ते हैं। सरकार से 1 रुपए का अनुदान नहीं लेते हैं और इसलिए मैं ये समझ सकता हूं कि आप सबका दुख और दर्द क्या है। दुख और दर्द जो है, हर युवाओं को रोजगार चाहिए और सही में हर गरीब को मकान चाहिए और रोटी चाहिए। और 13 में से 7 डिलीट जो है वो एग्रीकल्चर साइंस में काम करने के लिए मिली है, वाटर कंजर्वेशन में काम करने के लिए मिली है। जो काम में विदर्भ के क्षेत्र में जहां 10,000 से ज्यादा किसानों ने आत्महत्या की, वहां काम कर रहा हूं। 1000 अमृत सरोवर हमने बनाए हैं। दौड़ने वाले पानी को चलने के लिए लगाओ, चलने वाले पानी को रुकने के लिए लगाओ और रुके हुए पानी को जमीन को पीने के लिए लगाओ। गांव का पानी गांव में, खेत का पानी खेत में, घर का पानी घर में। और मुझे इस बात की खुशी है, कोई नौकरी करने वाले अपने यहां सज्जन बैठे होंगे, क्या करते हैं, वो हर साल बैंक में अपने सैलरी के 5-10% पैसे डिपॉजिट करते हैं और जब रिटायर हो जाते हैं तो वो पैसा उनके काम में आता है। और ये हमारे यहाँ यशस्वी रूप से हुआ है। NHI के तरफ से मिट्टी लगती है रोड के लिए, हमने नदी नालों का खोलीकरण किया, रुंदीकरण किया, उसका जो मिट्टी थी वो निकाली ताकि वाटर स्टोरेज कैपेसिटी बढ़े। 1 पैसा खर्चा न करते हुए हमने ये सब काम फुकट में करके दिया। मैं हमारे तेलंगाना के मुख्यमंत्री जी और आदरणीय हमारे PWD मिनिस्टर कोमती वेंकट रेड्डी जी को प्रार्थना करता हूं, अमृत सरोवर बनाकर देने के लिए तैयार हूं। 1 पैसा नहीं चाहिए। आपके तालाब जो होंगे उसका रुंदीकरण, खोलीकरण करके उसकी वाटर स्टोरेज कैपेसिटी बढ़ाने के लिए तैयार हूं। इतना ही नहीं तो आपके डैम होंगे, उसकी मिट्टी निकालने के लिए तैयार हूं। इसका सबसे बड़ा फायदा किसी को होगा तो तेलंगाना के किसानों को होगा कि समाज के जो కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కనెక్టివిటీని పెంచడం మోదీ సర్కార్ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం 5,000 కిలోమీటర్లు దాటిందని చెప్పారు. ఆదిలాబాద్లో డిఫెన్స్ ఎయిర్పోర్ట్ ప్రారంభించేందుకు కేంద్రం సన్నద్ధమవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు. ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్ కు రైలు ఉండేది కాదు, ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా
రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు వెనుకబడిన ప్రాంతాల్లో కావచ్చు, దేశంలోని అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. ఆ 33 జిల్లాలలో కూడా 32 జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి 3,900 కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము. కొన్ని పూర్తయినటువంటి రోడ్లను ఇక్కడి ప్రజలకు, జాతికి నితిన్ గడ్కరీ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక విషయాలు మన మిత్రులు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో 5,000కు మించి జాతీయ రహదారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు, పలు ఎక్స్ప్రెస్ వేలు కూడా ఈరోజు నితిన్ గడ్కరీ గారు మరి మోడీ గారి ఆదేశాలతో నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రహదారులన్నీ కూడా ఏదో ట్రాన్స్పోర్టే కాదు, ప్రమాదాలు తగ్గాయి, వాహనాల యొక్క మరి నైపుణ్యత పెరిగింది, వాహనాలు కూడా ఎక్కువ కాలం కాలమానం అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, పెట్రోల్ ఖర్చు తగ్గింది, అన్నిటికంటే మించి ప్రమాదాలు తగ్గాయి. రోడ్లంటే గతంలో అనేక రకాల ప్రమాదాలు జరిగేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రహదారుల అభివృద్ధి జరిగిన తర్వాత ప్రమాదాలు చాలా తగ్గినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అవి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అండర్ పాస్లు కావచ్చు, ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, ఈరోజు ఎక్కడ కూడా లేదు అనకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రోడ్డు రవాణా వ్యవస్థను సరళీకృతం చేసినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6,100 కోట్ల రూపాయల పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారని బండి సంజయ్ తెలిపారు. ఈ జిల్లాలను వెనుకబడిన చెప్పుకునే వాళ్ళు స్వతంత్రం వచ్చిన నాటి నుండి 2014 వరకు తెలంగాణలో కేవలం 2,500 కిలోమీటర్ల వరకే జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని చెప్పారు. కానీ నేడు బీజేపీ ప్రభుత్వంలో 2014 నుండి ఇప్పటి వరకు దానికి రెట్టింపు 5,100 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కాదని, వెనుకకు పడేసిన ప్రాంతమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రాంతంలో 6,100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, గతంలో ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే అడవి ప్రాంతము, వెనుకబడిన ప్రాంతం అని చెప్పుకునే వాళ్ళం. ఇవాళ అందరికీ పొద్దున బయలుదేరిన కరీంనగర్ నుంచి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం మాత్రమే జరిగింది. శ్రీ నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు దానికి రెట్టింపు 5,100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ దాని ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదు, ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం. ఇవాళ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రంగాలుగా సహకరిస్తున్నది. ఇవాళ కేవలం జాతీయ రహదారులకే 1,25,000 కోట్ల రూపాయలకి వచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1,25,000 కోట్లు. ఇలా రైల్వే అభివృద్ధి కానీ, రైల్వే నిర్మాణాలు కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ 32,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే. గత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారిని తిట్టడం, భారతీయ జనతా పార్టీని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా వెనుకకు పోయిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకా సహకరణ సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మేము కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత ఉందని చెప్పి భావిస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా
నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రం సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ లాస్ట్కు నా నియోజకవర్గానికి సంబంధించి మీకు సంబంధించి కూడా కోరిక కోరడం అవసరం ఉంది. గత ప్రభుత్వం కూడా గత పాలకులు కూడా ఇది క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి శాసనసభ కమిటీలు వేసారు, విచారణ కమిటీలు వేసారు. ఆ విచారణ కమిటీ ఏడవైందో క్వాలిటీ లేకుండా పనిచేశారు. వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కనెక్టివిటీ ఉండాలని చెప్పి 32 జిల్లాలతో జాతీయ రహదారులతో హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కి వాళ్ళ దేశ రాజధానికి రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ ఇచ్చిన ఇవాళ. కాబట్టి హైదరాబాద్ నుంచి ఈ మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి అవుతుందో అది గుంతలు పడి ఇబ్బంది పడే ప్రభావం ఉంది. కాబట్టి నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. ఆ కాంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే దాన్ని జాతీయ రహదారిగా నిర్మాణం చేయడానికి ఇప్పుడే నితిన్ గడ్కరీ గారు ప్రామిస్ చేశారు. కాబట్టి మనందరికీ సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి కరీంనగర్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఆ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా నిర్మించడానికి సహకరించాల్సిగా కోరుతూ ఉదయమే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈ ప్రాంతంలో